ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే తను యాక్టర్, ఆర్టిస్ట్, డాన్సర్, ఇప్పుడు మంచి కంటెంట్ క్రియేటర్ కూడా. తన వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో వద్దన్నా కూడా వస్తున్నాయి. సో మనతో పాటు ఉన్నారు మనీషా క్రిస్టినా. సో ఎలా ఉంది అంటే రెస్పాన్స్ కానీ వీడియోస్ ఇదంతా? పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది, రైట్? ప్రతి దగ్గర కూడా అంతే, రైట్? సో బ్యాడ్ కమెంట్స్ అనేది వస్తూనే ఉంటుంది, నేను చూస్తూనే ఉంటాను. బట్ నాకు అది పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే నాకు 500 మంది కమిట్మెంట్ అడిగారు, ఇచ్చుంటే నేను బహుశా మంచి హీరోయిన్ అయ్యేదానేమో. రియల్గానా? లెటెస్ట్ టేక్ నాకు ఒక 1000 మంది ఒక 2000-3000 మంది అప్రోచ్ అయ్యారు. 2000-3000 మందిలో 500 మెంబర్స్ అయితే అడిగే ఉంటారు. అలా అంటే ఓన్లీ మూవీస్ కనే కాదు, అది చాలా హైపే ఉంటుంది. మరి దీనికి హైపే ఇస్తున్నారు. మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటారా అంటే ఒక మనిషి టాలెంట్ ఉండి పైకి వెళ్తున్నారు, ఒక ఆఫర్ వస్తుంది మనకి, కానీ అక్కడ కూడా ఒక బార్డర్ గీస్తున్నాడు కమిట్మెంట్ అని? అవును. సో ఎలా ఉంటుంది మీకు? అంటే ఎలా అనుకున్నారు, ఎలా తీసుకున్నారు? ఏం తీసుకోలేను, ఎందుకంటే ఐ నో హౌ గైస్ ఆర్, హౌ బాయ్స్ ఆర్. ఐ మీన్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి. సో నువ్వు అడగడంలో నాకేం అది పెద్ద విచిత్రంగా అనిపించట్లేదు, ఎందుకంటే అంటే డైరెక్ట్గా అడుగుతారా? అడిగేది డైరెక్ట్గా కమిట్మెంట్స్ లేదా కాంప్రమైజ్ మీకు ఓకేనా అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళు వెళ్ళిరనేది తెలుసు కూడా, కానీ మనం ఓపెన్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సో ఏమనుకుంటారు నిజంగా ఛాన్స్ కోసం ఒక అమ్మాయి ఇలా? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్. అంటే లెటెస్ట్ టేక్, నేను ఇప్పుడు రాగా మాట్లాడాలంటే అదే అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడిన అబ్బాయికి ఇవ్వకుండా ఒక ఛాన్స్కో లేదా మనీకో సేమ్ తనకు తను ఇచ్చుకుంటాను. అలా చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం డ్రింక్ చేస్తారు? ఎక్కువ వైన్, రెగ్యులర్ బేసిస్లో వైన్ దొరకకపోతే వోడ్కా. ఎలా ఉంటుంది నిజంగా గర్ల్స్ గ్యాంగ్ పార్టీకి వెళ్తే, ఒక పబ్కి వెళ్తే? ఫస్ట్ తాగుతాం, తాగిన తర్వాత ఒక్కొక్కల చరిత్రలు తీస్తాం, ఒక్కొక్కరు ఎక్సెల్ కోసం తిట్టుకొని మాట్లాడుకొని, ఆడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఇదైంది, ఆ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయికి కాల్ చేయి, నువ్వు ఇప్పుడే కాల్ చేయి, ఆ అమ్మాయికి కాల్ చేస్తాం, మేము తిట్టేస్తాం. మీరు బ్రోకేనా? ఏం చేస్తాడు అబ్బాయి అంటే అంత బ్రోకెన్ ఏం చేశాడు అంటే? మరి ప్రేమలో ఉన్నప్పుడు మాటలు చెప్తూ ఉంటారు కదా, నువ్వే నా ప్రపంచం అన్నట్టుగా. సో మీరు విన్న మాటలు ఏంటి? ప్రపంచం ఏమైపోయినా సరే చివరి దాకా నేను ఉన్నాను నీతో. ఇంకా చాలానే ఉండే. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇప్పుడు బాయ్ చెప్పిన మాట వినాలి అని లేదు కదా 100%. నేను ఖచ్చితంగా వింటా. నా బాయ్ ఫ్రెండ్ ఏం చెప్తే అది, ఆ గీత నేను దాటను. లెటెస్ట్ టేక్, నాకు ఇష్టమైనా సరే నేను ఏడ్చుకుంటా అయినా ఒప్పించుకుంటాను, కానీ వాడు ఒక్కసారి వద్దన్నాడంటే ఆ గీత నేను దాటను. అంత లవ్ చేసి లవ్ ఎందుకు దక్కలేదు లాస్ట్కి? 1 year డిప్రెషన్లో ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలే? అదే ఎలా కాంటాక్ట్ అవుతా, తన లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది. నిజంగానే డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇంపార్టెంటా ఒక గర్ల్కి? నాకు తెలుసు, నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నాకు తెలుసు. నువ్వు చెప్పినంత వరకు నేను గుడ్డిదాన్ని కాదు. నాకు ఏ కలరో తెలియకపోవడానికి, ఏ ప్యాటర్న్ ఉందో తెలియకపోవడానికి, ఎంత షార్ట్ ఉందో తెలియకపోవడానికి, ఐ నో వాట్ ఐమ్ వేర్. నీకు నచ్చితే నువ్వు చూడు, లేదంటే వెళ్ళిపో, అంతేగాని ఇంకొకరి డ్రెస్సింగ్ మీద కమెంట్ చేయకు. నీకు అవసరం లేదు, నువ్వు అనుకో. నువ్వు చూస్తే చూడు, లేదంటే లేదు. నువ్వు ఇలా దారుణంగా ఇలా పట్టి చూసినా సరే ఐ డోంట్ కేర్. ఇంకా నేను చూపిస్తే చూసుకో. అలా ఎవరన్నా చూసారా? చూస్తారు. చూస్తే నేను అంటే బండి మీద వెళ్తున్నప్పుడు కూడా ఆపిస్తాను అనమాట. నేను ఒకసారి బండి ఆపేసి చూసుకో అన్నా. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే తను యాక్టర్, ఆర్టిస్ట్, డాన్సర్, ఇప్పుడు మంచి కంటెంట్ క్రియేటర్ కూడా. తన వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో వద్దన్నా కూడా వస్తున్నాయి.
సో మనతో పాటు ఉన్నారు మనీషా క్రిస్టినా. నమస్కారం. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తెలుగు వస్తుంది కదా? తెలుగేనండి నేను. తెలుగేనా? పక్కా తెలుగు. ఓకే, పక్కా తెలుగు. ప్రాపర్ ఎక్కడ? వైజాగ్. బయోలో చూసాను. వైజాగ్. ఓకే, అంటే నిజంగా ప్రొఫైల్ చూసిన వాళ్ళందరికి తెలుగు అమ్మాయిలాగా అనిపించదు. బయో చూసి గెస్ట్ చేసుకోవాలనుకుంటా. అవును. ఓకే, ఇప్పుడు రీసెంట్గా అయితే నేను చూసినవి చాలా వీడియోస్ చూస్తున్నాను. అంటే ప్రతిదీ ఒక కంటెంట్ క్రియేట్ అనేది తెలిసిపోతుంది అక్కడ. సో ఎలా ఉంది అంటే రెస్పాన్స్ కానీ వీడియోస్ ఇదంతా? పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది, రైట్? ప్రతి దగ్గర కూడా అంతే, రైట్? సో పాజిటివ్ ఏంటంటే, పాజిటివ్ వస్తుంది అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, వాళ్ళకి నా కంటెంట్ నచ్చుతుంది. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ర్యాండమ్గా ఎక్కడికైనా వెళ్ళినా మీరు మనీషా కదా, మీ రీల్స్ చాలా బాగుంటాయి, నేను చూస్తూ ఉంటాను అని. దిస్ ఈజ్ పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే, ఇంకా నెగిటివ్ అనేది నాకు కమెంట్స్లోనే కనిపిస్తుంది. నెగిటివ్ ఈవెన్ నాకు మెసేజ్ డిఎమ్స్లోనే ఎక్కడ కనిపించింది. ఎందుకంటే నేను డిఎమ్స్ చెక్ చేసుకుంటా, ఏదైనా ప్రమోషన్స్ వచ్చాయేమో, లేదంటే ఎవరికైనా మూవీలో ఆర్టిస్ట్ కావాలని అప్రోచ్ అవుతున్నారేమో, ఇవి నేను చూసుకుంటా కదా. డిఎమ్స్లో ఎక్కడుండవు, కమెంట్స్లో మాత్రమే నేను చూస్తాను అనమాట. ఈ బ్యాడ్ ట్రోలింగ్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఎవరు ఏం చేసినా సరే వాళ్ళు ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాల్సింది ఉంటూనే ఉంటుంది కదా. సో బ్యాడ్ కమెంట్స్ అనేది వస్తూనే ఉంటుంది, నేను చూస్తూనే ఉంటాను. బట్ నాకు అది పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్. నీ ఒపీనియన్ నువ్వు పాకెట్లో పట్టుకొని వెళ్ళిపో. నాకు నచ్చిన వాళ్ళు నాకు కమెంట్ చేస్తే నాకు అది చాలు. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పటిదాకా మంచి ప్రాజెక్ట్స్ చేశారు, అంటే చేసినంత వరకు మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నారు? అలా అడిగితే నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. బేసిక్లీ ఛాన్సెస్ రావాలి. ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అవుతారు, లెటెస్ట్ టేక్ ఒక 10 ప్రాజెక్ట్స్ అప్రోచ్ అయ్యాయి. 10 ప్రాజెక్ట్స్లోని 2 మెయిన్ లీడ్స్ అనుకోండి. ఆ 2 మెయిన్ లీడ్స్లోని ఏముంటాయి? కొంచెం రొమాంటిక్ సీన్ ఉంటుంది మేడం, కొంచెం ఇంటిమేసీ సీన్ ఉంటుంది, లేదా చీటింగ్ కిస్ అయినా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నేనేంటి రొమాంటిక్ సీన్స్ చేయను, ఇంటిమేసీ సీన్స్ ఏమైనా ఉన్నా చేయను. నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఆ క్యారెక్టర్తో మ్యాచ్ అయిందంటే నేను డ్రాప్ అయిపోతున్నా. అలా నేను చాలా ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నాను, చాలా. ఓన్లీ తెలుగులోనే కాదు, టాలీవుడ్లోనే కాదు, కన్నడ మూవీ, తమిళ్ మూవీ, ఇందులో కూడా చాలా ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నాను నేను. అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, బికాజ్ నేను చేయలేను. సెట్లోకి వెళ్ళి నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ నేను చేయలేక అక్కడ నేను ఎంబారెస్ అయ్యే బదులు నాకు ముందే తెలుసు నేను ఏది చేయగలను, నేను ఏది చేయలేను, నేను ముందే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో నా ఫిల్టరైజేషన్లోనే చాలా వెళ్ళిపోతున్నాయి. ఫిల్టర్లో చాలా వెళ్ళిపోవడము ఇదంతా పక్కన పెట్టేస్తే, వచ్చిన ప్రాజెక్ట్స్ అంటే మీకు మెయిన్ లీడే ఇస్తా అని ఏదన్నా, అంటే బేసిక్గా తెలిసిందే ఇండస్ట్రీ అంటే, కానీ ఎక్కడైనా కూడా ఉంటాయి కమిట్మెంట్స్, ఇండస్ట్రీ అనే కాదు. సో మీరు ఫేస్ చేసింది ఎలాంటిది? అంటే నేను రీసెంట్గా చూసాను, ఇప్పుడే ఒక థంబ్నెయిల్ కానీ ఇది, నాకు 500 మంది కమిట్మెంట్ అడిగారు, ఇచ్చుంటే నేను బహుశా మంచి హీరోయిన్ అయ్యేదానేమో. రియల్గానా? యాక్చువల్లీ 500 అంటే 500 నేను లెక్క పెట్టుకొని ఏం చెప్పట్లేదు, రఫ్గా. లెటెస్ట్ టేక్ నాకు ఒక 1000 మంది ఒక 2000, 3000 మంది అప్రోచ్ అయ్యారు. 2000, 3000 మందిలో 500 మెంబర్స్ అయితే అడిగే ఉంటారు. అలా అంటే ఓన్లీ మూవీస్కనే కాదు, ఓ చిన్న క్యారెక్టర్కైనా, లేదంటే జ్యువెలరీ యాడ్స్కైనా, ఏదైనా పెద్ద యాడ్స్కైనా, జ్యువెలరీ యాడ్స్కి కూడా. అండ్ ర్యాంప్ వాక్ షోస్ ఉంటాయి కదా, లెటెస్ట్ టేక్ మిస్ ఇండియా అవ్వు, లేదంటే మిస్ సౌత్ ఇండియా అవ్వు, లేదంటే మిస్ వరల్డ్, ఇలాంటి దానికైనా ఇట్లా కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్, పెద్ద పెద్ద షోస్, ఆర్ఎల్స్ పెద్ద పెద్ద మూవీస్, ఇట్లాంటి వాటికి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా, చిన్న చిన్న దానికైనా అడిగారనమాట. సో స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని అనలేను, కానీ ఒక వెల్ నోన్ స్టార్ అయితే అయ్యేదాన్ని. లెటెస్ట్ టేక్ ఇప్పుడు చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కనపెడుతున్నారు, అలా బిగ్ స్క్రీన్లో కనపెడుతురేమో, లేదా ఒక సీరియల్లో కనపెడుతురేమో, లేదంటే ఒక ఏదైనా రియాలిటీ షోలో కనపెడుతురేమో. అలా ఏదైనా ఖచ్చితంగా అయితే ఒక నేమ్ వస్తుండే. ఐదర్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టుక్ అ స్టెప్. ఎందుకంటే ఇట్స్ మీన్ నా జర్నీ స్టార్ట్ అయ్యి 7 years అవుతుంది. 7 yearsలో ఇఫ్ ఐ గాట్ నో రికగ్నైజేషన్, దెన్ ఆబ్వియస్లీ నేను ఒక 2 yearsకి లేదంటే 3 yearsకి ఐ వుడ్ హ్యావ్ గివెన్ కమిట్మెంట్. అంటే ఆబ్వియస్లీ నాకు ఒక మంచి పొజిషన్ అయితే వస్తుండొచ్చు. వెల్ నోన్ స్టార్, ఓకే ఈ పిల్ల ఆ మూవీలో చేసింది కదా అని అలా అయితే గుర్తుపడుతుండే. దట్స్ ట్రూ యాక్చువల్లీ. ఓకే, నిజంగా మీరు అంటున్న మాటలని అసలు తీసుకోలేకపోతున్నాను. అంటే ఇన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందా? బేసిక్ ఏంటి, ఇంకా హైలైట్ ఏంటి, జ్యువెలరీ యాడ్కి కమిట్మెంట్ ఏంటి? అంటే చిన్న చిన్న జ్యువెలరీ యాడ్స్కి అవ్వదు, బట్ యాజ్ ఐ హ్యావ్ సీన్ కొన్ని పెద్ద పెద్ద జ్యువెలరీ యాడ్స్ ఉంటాయి ఎక్కడంటే దుబాయ్లో అండ్ ఆల్. సో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ చెప్పేస్తారనమాట, అండ్ అది చాలా హైపే ఉంటుంది. మరి దీనికి హైపే ఇస్తున్నారో లేదా నిజంగానే జ్యువెలరీ షూట్కి హైపే ఇస్తున్నారో కూడా మనకు తెలియదు అనమాట. అలా సో అవి కూడా నేను చాలా ఫేస్ చేశాను. ఎప్పటి నుంచి అంటే లిటరల్గా ఒక 5 years నుంచి ఐఎమ్ సీయింగ్.
ఫస్ట్ 2 years అంటే ఇట్స్ మీన్ 7 years నేను స్టార్ట్ చేసి 2018 2019లో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 2 years అయితే చాలా సరదాగా చాలా క్యాజువల్గా చిన్నవి చేసేదాన్ని. సో నాకు అంత ప్రాబ్లం ఏమి వచ్చేది కాదు. థర్డ్ ఇయర్ నుంచి ఐ గాట్ టు నోకి ఇలాంటివి కూడా ఉంటాయా అంటే నిజమే, బయట టాక్ నిజమే, పేరెంట్స్ భయపడుతున్నది నిజమే, ఫ్రెండ్స్ భయపడుతున్నది నిజమే, మన పార్ట్నర్ భయపడుతున్నది కూడా నిజమే, రైట్? సో యాక్చువల్లీ ఇది నిజమే అనుకున్నా. అండ్ దెన్ ఐ గాట్ టు నో హౌ టు డీల్ విత్ దెమ్. మనం ఎలా డీల్ చేయాలనేది నేర్చుకున్నా. అండ్ దాట్స్ నాట్ అ బిగ్ డీల్ ఐ గెస్. ఎవ్రీవన్ నోస్. అంటే అదొక షాకింగ్ ఏం కాదు. మహా అయితే కొంచెం ఇన్నోసెన్స్ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే తెలియదు ఓకే గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయని. బట్ 90% జనాలకు బయట తెలుసు ఏం జరుగుతుందో ఏం లేదో అని. కొంతమందికి మాత్రమే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యో ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుందా, సో ఫీల్ బ్యాడ్ అబౌట్ యూ పోర్ కిడ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు తప్ప రిమైనింగ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. ఓకే, నిజంగా మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటారా అంటే ఒక మనిషి టాలెంట్ ఉండి పైకి వెళ్తున్నారు, ఒక ఆఫర్ వస్తుంది మనకి, కానీ అక్కడ కూడా ఒక బార్డర్ గీస్తున్నాడు కమిట్మెంట్ అని. అవును. సో ఎలా ఉంటుంది మీకు? అంటే ఎలా అనుకున్నారు, ఎలా తీసుకున్నారు? ఏం తీసుకోలేను, ఎందుకంటే ఐ నో హౌ గైస్ ఆర్, హౌ బాయ్స్ ఆర్. ఐ మీన్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి నాకు తెలుసు. సో నువ్వు అడగడంలో నాకేం అది పెద్ద విచిత్రంగా అనిపించట్లేదు, ఎందుకంటే నేను ఇవన్నీ ఆల్రెడీ చూసాను. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్కి అడిగినప్పుడు చాలా విచిత్రంగా అనిపించేదేమో. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది ఇదే ఫీల్డ్లో నుండి. 5 సంవత్సరాల నుంచి ఎవడైనా అడిగితే నాకేం పెద్ద విచిత్రంగా ఏం అనిపించదు. అంటే డైరెక్ట్గా అడుగుతారా? అడిగేది డైరెక్ట్గా కమిట్మెంట్స్ లేదా కాంప్రమైజ్ ఉంటుంది మేడం ప్రొడ్యూసర్తో కానీ డైరెక్టర్తో కానీ, మీకు ఓకేనా? నో, నాట్ ఓకే అండి. ఏం క్లీన్ వర్క్స్ ఉంటే క్లీన్ ప్రాజెక్ట్స్ ఉంటేనే నాకు చెప్పండి, లేదంటే నో ఇష్యూస్, ఐ డోంట్ వాంట్ టు డూ. తీసుకొని రాకండి నా దగ్గర. ఓకే, ఇదే ఇండస్ట్రీలో మరి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు మీరే చెప్తున్నారు, జ్యువెలరీ యాడ్ కూడా అడుగుతున్నారు, చిన్న వాటికి కూడా మంచి రోల్, మంచి స్టేజ్ షోస్ కూడా అడుగుతున్నారని. సో ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఎవరిని జడ్జ్ చేయలేము కాబట్టి. మనం వెళ్ళి చూడలేదు, రైట్, చూడలేదు, తెలియదు కాబట్టి. అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళు వెళ్ళిరనేది తెలుసు కూడా, కానీ మనం ఓపెన్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సో ఏమనుకుంటారు నిజంగా ఛాన్స్ కోసం ఒక అమ్మాయి ఇలా? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్. అంటే లెటెస్ట్ టేక్, నేను ఇప్పుడు రాగా మాట్లాడాలంటే ఒక అబ్బాయిని ఇష్టపడి లెటెస్ట్ టేక్ షీ గేవ్ హర్ సెల్ఫ్ టు దట్ గై. ఆ అబ్బాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చీట్ చేస్తాడో వదిలేస్తాడో, ఇంట్లో అవ్వలేదు ఏదో ఒక రీజన్ చెప్పి వదిలేస్తాడో, లేదా ఇద్దరికి సెట్ అవ్వక విడిపోయారు. లెటెస్ట్ టేక్ అదే అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడిన అబ్బాయికి ఇవ్వకుండా ఒక ఛాన్స్కో లేదా మనీకో సేమ్ తనకు తను ఇచ్చుకుంది. షీఈ్ ఇన్ ప్రాఫిట్, ఇక్కడ షీఈ్ ఇన్ లాస్, ఇక్కడ షీఈ్ ఇన్ ప్రాఫిట్. అలా చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వీ కాంట్ జడ్జ్, రైట్? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. ఆమె ఇష్టం, ఆమె ఇష్టపడి ఒక అబ్బాయితో ఉండాలనుకుంటుందా, లేదా ఇష్టపడినా సరే వాడు ఎలానో ముంచేస్తాడు, రేపటి 2 రోజు నేను ఎలాగో నా షిప్ ములిగిపోతుంది, సో అదేదో నేను బెనిఫిట్ సైడ్ చూసుకుంటా, ఐదర్ ఫర్ మనీ ఆర్ ఎల్స్ చార్జ్, ఏదో ఒకటి తన బెనిఫిట్ ఏదైతే అది తన బెనిఫిషియల్ సైడ్ తను చూసుకుంది అనుకోండి, షీఈ్ ఇన్ ప్రాఫిట్. సో తను చూస్ చేసుకోవడంలో తప్పే లేదు. ఐ వోంట్ బి జడ్జింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్లీ యువర్ చాయిస్. నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు సెలెక్ట్ చేసుకో నీకేం కావాలి. మనం నమ్మేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే కర్మ అనేది నెవర్ ఫెయిల్. నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసి నువ్వు ఎన్ని చేసి ఎదిగినా కూడా కర్మ అనేది పక్కా హిట్ కొడుతుంది. సో మనం అక్కడ దాకా వెళ్ళకుండా ప్రశాంతంగా, అదేదో అంటారు కదా కుందేలు తాబేలు సామెత లెక్క, అలా వెళ్తే బెటర్. బేసిక్గా చెప్పాలంటే అమ్మాయిలకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, నీకు ఎలా వచ్చినా కూడా పిల్లర్తో వచ్చిన నేమ్ అది ప్రతి. సో అది నమ్ముకొని ఉండడం చాలా బెటర్ అంట నేనైతే. అంటే ఎవరి పర్సనల్ వాళ్ళదే, బట్ ఇలా ఉండడం బెటర్. సో మీ పేరెంట్స్ లైఫ్ కానీ, మీ చైల్డ్హుడ్ కానీ, మీ ఎడ్యుకేషన్ కానీ ఒకసారి. ఎడ్యుకేషన్ అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏలో హెచ్ఆర్ చేశాను ఇక్కడ వెస్లీ కాలేజ్లో. అండ్ దెన్ డిగ్రీకి వస్తే ఐ హ్యావ్ డన్ హోటల్ మేనేజ్మెంట్ ఒకటి, BA ఒకటి, 2 డిగ్రీలు చేశాను. ఒకటి రెగ్యులర్, ఇంకొకటి డిస్టెన్స్లో, 2 ప్యారలల్గానే చేశాను, అది కూడా వైజాగ్లోనే. అండ్ దెన్ ఇంటర్ వచ్చేసి కాకతీయ పబ్లిక్ స్కూల్, ఇట్స్ CBSE స్కూల్. అండ్ టిల్ 10th వచ్చేసి కేంద్ర విద్యాలయం. సో ఆల్ కంప్లీటెడ్ ఇన్ CBSE ఓన్లీ. 12th వరకు CBSE. గోల్ ఏమనుకున్నారు? చిన్నప్పుడు ఐ థాట్ టు బికమ్ ఎయిర్ హాస్టెస్ అనమాట. బట్ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే డిగ్రీ చేసి అండ్ దెన్ గో ఫర్ ఎయిర్ హాస్టెస్. డిగ్రీ చేసిన తర్వాత ఐ గాట్ దిస్ టాటూ, పిచ్చి టాటూలు వేసుకున్నాను.
అండ్ డిగ్రీ నుంచి ఐ హ్యావ్ దిస్ యాంగ్జైటీ ఇష్యూ. నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంటుంది అనమాట. యాంగ్జైటీ వచ్చినప్పుడల్లా ఐ హ్యావ్ టు హర్ట్ మై సెల్ఫ్, లేదంటే యాంగ్జైటీ లెవెల్స్ కామ్ అవ్వవు. సో ఐ గాట్ దిస్ మార్క్స్ టు. ఈ అన్నిటి వల్ల ఐ గాట్ రిజెక్టెడ్ డిగ్రీ తర్వాత. ఏంటది? యా, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా అది తగ్గాలంటే ఐదర్ సమ్ పీపుల్ గో ఫర్ స్మోక్. అమ్మాయిలు ఇద్దరికీ ఉంటాయి యాంగ్జైటీ లెవెల్స్, బట్ లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ, అంటే కంట్రోల్ చేసుకునేలాగా. యాంగ్జైటీ అంటే ఏం లేదు, గుండెలో గాబరా వచ్చేయడం, ఐ మీన్ కడుపు నొప్పి రావడం, లూజ్ మోషన్స్ అయిపోవడం, ఇవన్నీ యాంగ్జైటీ సిమ్టమ్స్ అనమాట. అంటే ఏదైనా మనకి షాకింగ్ న్యూస్ కానీ లేదా తీసుకోలేని న్యూస్ కానీ తెలిస్తే ఇది కంటిన్యూ అవుతుంటుంది. అది ఎప్పుడైనా ట్రిగర్ అవ్వచ్చు యాంగ్జైటీ అనేది. కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండిపోద్ది, కొంతమందికి పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చి పోతూ ఉంటుంది. సో నాకు డిగ్రీ ఎండ్కి వచ్చేసరికి ఏంటంటే నా యాంగ్జైటీ తగ్గదు. నాకు నేను ఏదో ఒకటిలా హర్ట్ చేసుకోవాలి. కొంతమందికి నార్మల్ ఇలా హర్ట్ చేసిన, అంటే నార్మల్ ఇలా దెబ్బ కొట్టినా సరే ఆ దెబ్బ వల్ల యాంగ్జైటీ ఇది రిలీజ్ అయిపోయి ఫోకస్ దీని మీదకి వెళ్ళిపోయి ఇది మనం ఫోకస్ చేస్తామన్నమాట. నాకు ఏంటంటే బ్లడ్ కనిపించాలి, అదే బ్లడ్ అయినా ఎక్కడైనా చిన్నది, జస్ట్ ఒక పిన్తో మనం ఇలా డాట్ చేసి బ్లడ్ బయటకు వచ్చినా సరే నా యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి. యాంగ్జైటీ ప్రాబ్లం ఇంతగానో ఉంటుందా? దానికి థెరపీస్కి వెళ్తారు జనాలు, ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. మీరేం చేస్తారు? మీరు చేసేది చెప్పరు ఒకసారి. నాకైతే ఇప్పుడు యాంగ్జైటీ చాలా చాలా కంట్రోల్ అయింది. నేను ఒక 1 month పిల్స్ యూజ్ చేశాను. ఆ ట్యాబ్లెట్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ బాడీ రెండు స్లో డౌన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే మనం ఎవరైనా ఇలా పిల్లగానే వెంటనే రెస్పాండ్ అవుతామా, ఇలా పిల్లగానే మనకు అర్థమవుద్ది పిలిచారు అని, కానీ చాలా స్లోగా రెస్పాండ్ అవుతాం అన్నమాట. యా, సో పిల్స్ వాడడం బంద్ చేసిన తర్వాత స్లోగా నార్మల్గా నేనే ఇంకా రెడ్యూస్ అవ్వడం చాలా రేర్గా వస్తుంది ఇప్పుడు యాంగ్జైటీ. బట్ ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ వచ్చేది. ఏంటి యాంగ్జైటీ వల్ల కోసేసుకున్నారా? చూద్దాం ఒకసారి. అంటే బ్లడ్ చూడాలి. అది ఎవరిదైనా మీదేనా? నాదే. నాకు హర్ట్ అవ్వాలి ఎలా అని. చాలా పిన్స్ కూడా గుచ్చుకునేదాన్ని. ఏం చేయలేం ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. నాకు ఎందుకంటే యాంగ్జైటీ తీసుకోలేను. ఇదేంటి చిన్న కట్ ఆర్ చిన్న పెయినే కదా, అదేంటంటే అది అస్సలు తీసుకోలేము. సో ఇది వల్ల నేను ఎయిర్ హోస్టెస్ది రిజెక్ట్ అయింది, ఈ కట్స్ అండ్ టాటూస్ వల్ల. నేను అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ యాక్టింగ్ అండ్ ఆల్. సో ఇంట్రెస్ట్ ఇటువైపు మళ్ళిందనమాట. ఓకే, ఇప్పుడు కంట్రోల్ అయిపోయినట్టేనా? కంట్రోల్ ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ట్రిగర్ అవుతుంది. అంటే ముందు ఏంటంటే బండి ఫాస్ట్గా వెళ్ళినా, కార్ ఫాస్ట్గా వెళ్ళినా సరే యాంగ్జైటీ వచ్చేది, అంత ఎక్కువ లెవెల్ ఉండేదన్నమాట. ఇప్పుడు బెటర్. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సడన్గా ఏదైనా మాట అంటే కూడా, అంటే మాట అనడం కాదు, కొన్ని మాత్రమే ట్రిగర్ అవుతాయి. లెటెస్ట్ టేక్ ఏదైనా సడన్గా ఏదైనా డెడ్ బాడీ చూసారైనా, ఏదైనా మన ర్యాట్ అలా ఏదైనా ఒక యానిమల్ అయినా బర్డ్ అయినా డెడ్ బాడీ చూసాను, నేను వెళ్తుండగా చూసాను, యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట ఆ పాయింట్ ఆఫ్ టైంలో. దాట్స్ వెరీ మైనర్. ఓకే, అదేంటి కొంతసేపు తర్వాత కూల్ డౌన్ ఒక 5 నిమిషాలు వదిలేస్తే వాటర్ తాగి బ్రీత్ పోతుంది. కొన్ని ఏంటంటే ఎక్కువ లెటెస్ట్ టేక్ నాకు సడన్గా తెలిసింది మా అమ్మమ్మ చనిపోయారు. అది నార్మల్గానే ఎవరికైనా గాబరా ఉంటుంది, బట్ అది ఎక్కువ లెవెల్ వరకు ఉంటుంది అనమాట. చాలా టైం పడుతుంది నాకు కంట్రోల్ చేసుకోవడానికి. అది కంట్రోల్ అంటే వెయిట్ చేస్తాను నేను ఒక 10-15 మినిట్స్కి కూడా. ఇంకా నాకు అంటే ఊపిరాడకపోతే ఇంకెలా మనిషి. 10-15 మినిట్స్ వెయిట్ చేస్తా, 10-15 మినిట్స్ తర్వాత ఐ ట్రై టు హర్ట్ మై సెల్ఫ్ ఎలానో ఒకలాగా. మీరు చేశారా మరి స్మోక్? నో, ఐ డ్రింక్ బట్ నో స్మోకింగ్. ఏం డ్రింక్ చేస్తారు? ఎక్కువ వైన్, రెగ్యులర్ బేసిస్లో వైన్ దొరకకపోతే వోడ్కా ఐల్ గో ఫర్. ఇంకా ఇప్పటిదాకా టేస్ట్ చేసిన బ్రాండ్స్ ఓన్లీ వైన్ అండ్ వోడ్కానే, ఇంకా నథింగ్ ఎల్స్. ఇంకా దేనికి వెళ్ళను. వైన్ కూడా ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ కదా, అది కూడా 1 గ్లాస్ 130 ml or 160 ml తాగాలి వైన్ అయితే ఎవ్రీడే. బట్ ఒకవేళ ఇంకా మనం పార్టీలో ఉన్నామంటే ఆబ్వియస్లీ 130 or 60 ml మనకి సరిపోదు. సో అప్పుడు కొంచెం ఎక్కువ తాగుతాం, మేబీ ½ బాటిల్ ఆర్ సంథింగ్. లేదు అది దొరకలేదు, అవైలబుల్ లేదు, పాసిబుల్ లేదు అంటే ఐ గో ఫర్ వోడ్కా. అది కూడా చాలా రేర్ ఇన్ ద సెన్స్ దట్ ఓన్లీ ఫర్ పార్టీస్. ఏదైనా ఖచ్చితంగా ఈ పార్టీకి అటెండ్ అవ్వాలి, పార్టీలో నేను తాగాలి అంటే దట్ నాట్ విత్ హైదరాబాద్ ఫ్రెండ్స్, ఓన్లీ విత్ వైజాగ్ ఫ్రెండ్స్. ఓకే, ఎందుకలా? ఓన్లీ విత్ మై గర్ల్స్ గ్యాంగ్, ఇంకెవరు ఉండకూడదు. కంఫర్టా గర్ల్స్ గ్యాంగ్ అయితే? యా.
ఎలా ఉంటుంది నిజంగా గర్ల్స్ గ్యాంగ్ పార్టీకి వెళ్తే, ఒక పబ్కి వెళ్తే? మేము పబ్ చాలా తక్కువ, మేము ఎక్కువ హౌస్ పార్టీసే అటెండ్ అవుతాం, హౌస్ పార్టీసే చేసుకుంటాం. ఏం లేదు, జస్ట్ గర్ల్స్ ఫస్ట్ తాగుతాం, తాగిన తర్వాత ఒక్కొక్కల చరిత్రలు తీస్తాం, ఒక్కొక్కరు ఎక్సెల్ కోసం తిట్టుకొని మాట్లాడుకొని ఆడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఇదైంది, ఆ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయికి కాల్ చేయి, నువ్వు ఇప్పుడే కాల్ చేయి, ఆ అమ్మాయికి కాల్ చేస్తాం, మేము తిట్టేస్తాం, గొడవలు తెచ్చుకుంటాం. నెక్స్ట్ డే మాకు గుర్తొస్తుంది, నేను నైట్ మనం ఈ అమ్మాయితో పెంట పెట్టుకున్నాం, పద ఈరోజు గొడవకి వెళ్దాం ఇలా ఉంటుంది లిటరల్గా అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏడుస్తుంది, ఒక అమ్మాయి ఏమో ఎక్స్కి కాల్ చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో ఈ అమ్మాయి తిడుతుంది, ఇంకోలేమో మేము మాట్లాడుకుంటాం. లైఫ్లోనే మనం ఇలా చేయాలి, ఇది మన డ్రీమ్ కార్, ఇది మన డ్రీమ్ హౌస్, ఇది మనం బిల్డ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ నుంచి మనం థర్డ్ స్టెప్ ఎక్కకూడదు, ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ ఎక్కి అప్పుడు థర్డ్ స్టెప్. ఇవి ఈ ఒక 4-5 కూర్చొని ఇలా మాట్లాడుకుంటాం. అసలు క్రేజీ ఉంటుంది అమ్మాయిలతో. ఓకే, నిజంగా గర్ల్స్ గ్యాంగ్ అంటే ఏంటి, ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడుకునేది కానీ పర్టికులర్గా? ఎక్కువ అమ్మాయిలు మాట్లాడుకునేది ఐదర్ ఫ్యామిలీ ట్రామాస్, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా ఏదైనా ఫ్యామిలీ ట్రామాస్ ఉంటే ఫ్యామిలీ ట్రామాస్ షేర్ చేసుకుంటాం. అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే, లేదంటే ఎక్స్ ఉంటే ఎందుకు ఎక్స్ అయ్యాడో, లేదంటే బాయ్ ఫ్రెండ్తో ఏం ప్రాబ్లమ్స్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాం ఇది. అండ్ దెన్ థర్డ్ వచ్చేసి ఆర్ పర్సనల్ గ్రోత్. లెటెస్ట్ టేక్, నేను ఇంటూ యాక్టింగ్ అండ్ మోడలింగ్, ఇంకొక అమ్మాయి యూఎస్లో ఉంటుంది, తను వచ్చినప్పుడు మేము కలుస్తాము, అప్పుడు పార్టీ చేసుకుంటాం, అక్కడ వర్క్ ఎలా ఉంది. ఇంకొక అమ్మాయి ఆంటర్ప్రెనర్, ఇంకొక అమ్మాయి కంప్లీట్ షీస్ ఇంటూ బిజినెస్, అంటే ఇంకొక బిజినెస్ షీ హ్యాండిల్స్ అనమాట. ఇంకొక అమ్మాయి కార్పొరేట్ వరల్డ్. ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాం, అందరం డిఫరెంట్ స్ట్రీమే, ఎవరిది మ్యాచ్ కూడా అవ్వదు. సో అందరిది డిఫరెంట్ స్ట్రీమ్ కదా, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయితే వాళ్ళ ఎలా ఉంటుంది, నీ స్ట్రీమ్లో ఏంటి, ప్రాన్స్ అండ్ కాన్స్, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుకుంటాం థర్డ్ స్టేజ్లో. అండ్ అట్ లాస్ట్ హౌ వీ హ్యావ్ టు గ్రో. అంటే నా ఫ్రెండ్ సర్కిల్ టు బీ ఆనెస్ట్ సో బ్లెస్డ్, టచ్ వుడ్, వాళ్ళకి ఎవ్వరికి ఈ జలస్ అని కానీ, లేదా కుళ్ళుకోవడం, లేదంటే ఈ అమ్మాయి గ్రో అవుతుంది ఎలాగైనా కిందకి లాగేద్దాము, ఇలా ఏం లేదు. ఎందుకంటే ఎవరి స్ట్రీమ్కి అసలు లింక్ లేదు కదా, ఎవరి స్ట్రీమ్ వాళ్ళదే. సో మేమందరం చాలా సపోర్టివ్, ఒకరినొకరు చాలా సపోర్ట్ చేసుకుంటాం. అసలు ఎంత బ్లెస్డ్గా ఫీల్ అవుతామంటే, నువ్వు ఇది ప్రాబ్లం ఫేస్ చేసినావా, నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసినావు అంటే అందరూ ఇంకా గ్యాదర్ అయిపోతారు. అంటే ఒక ప్లేస్ అనే కాదు, లెటెస్ట్ టేక్ అవైలబుల్ లేకపోయినా కాల్లో ఉండడం అయినా, వీడియో కాల్లో అయినా మాట్లాడడం అయినా, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉండి. సో నాకు పర్సనల్గా ఒకప్పుడు ఉండేదేమో గర్ల్స్కి ఎనిమీస్ అని, ఇప్పుడైతే గర్ల్ సెక్యూర్ ఫ్రెండ్కి బ్లెస్సింగ్. ఫీమేల్ ఫ్రెండ్స్కి ది బెస్ట్ బ్లెస్సింగ్ అని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి, తాగినప్పుడు ఒక ఎక్స్ స్టోరీ తీసి మాట్లాడుకోవడం, వాడు ఎందుకు ఇలా చేశాడు అంత, అలా ఎలా ఉంటుంది స్టోరీ, వాళ్ళు ఎలా ఏడుస్తూ చెప్తారా వాళ్ళు? లేదు, మా స్టోరీస్ అందరి గర్ల్స్వి సిమిలర్ స్టోరీస్ ఉంటాయి, సిమిలర్ స్టోరీస్ అందరివి, ఆల్మోస్ట్ చిన్న డిఫరెన్స్ కానీ అందరూ సిమిలర్ స్టోరీస్, అందరం మేము చాలా రిలేట్ చేసుకుంటాం. తెలుసు దీని తర్వాత ఇది జరిగి ఉంటుంది కదా అని అంటే, నాకు తెలుసు మావాడు కూడా అదే చేశాడు కాబట్టి ఇలానే ఉంటుంది, సిమిలర్గానే ఉంటాయి అందరి స్టోరీస్. సో పెద్దగా ఆశ్చర్యపోయేంత పెద్దగా మాకేం అనిపించవు. ఓకే, అందరూ ఒకేలానే ఉంటాయి కాబట్టి. ఓకే, మరి అందరూ ఒకటేలాగా ఉంటాయి, ఎందుకు బ్రేకప్లు అయి ఉంటాయి? డిపెండ్స్, సెట్ అవ్వక, లేదంటే చీట్ చేయడం వల్ల అయినా, లేదంటే సెట్ అవ్వకైనా, లేదంటే ఇంట్లో వాళ్ళు ఇదన్నారు అదన్నారు, ఇంట్లో వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, వాళ్ళు ఒక మాట అంటారు, ఈ పిల్ల ఒక మాట అంటుంది, లేదా ఆ అబ్బాయి ఒక మాట, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ సెట్ అవ్వకపోవడం అనేది 99% ఛాన్సెస్ ఉన్నాయి సెట్ అవ్వకపోవడం. ఒక 1% ఛాన్స్ ఉంది, అది ఎక్కడో బై మిస్టేక్ ఇలా తగిలిపోయిందంటే ప్రేమ అని కూడా నేను అనలేను. ఇప్పుడు ఈ 99% వాళ్ళు గొడవ పడిన వాళ్ళు కూడా ప్రేమే, వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకంటే ప్రేమ మాత్రమే ఉంది, అండర్స్టాండింగ్ లేదు, కంపాటబుల్ లేదు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వేరే, వీళ్ళ లైఫ్ స్టైల్ వేరే, అనుకునేది చేయలేడు, అనుకుని చేయలేదు, ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, రిజల్ట్ వేరే ఉంటుంది. సో ప్రేమ ఉన్నా సరే ఇవన్నీ ఫ్యాక్టర్స్ డిపెండ్స్. ఎలా అంటే జనాలు ఓన్లీ ప్రేమ అని మాత్రమే అనుకుంటారు, కానీ నో, ఇట్స్ నాట్ అబౌట్ ప్రేమ, ఇట్స్ అబౌట్ కంపాటబిలిటీ. ఇద్దరివి డిఫరెంట్ మైండ్ సెట్ ఒక పాయింట్లోని వాళ్ళు చేరుకొని వాళ్ళు కంపాటబుల్ ఉండగలుగుతున్నారా అనేది పాయింట్. అది ఉంటే అప్పుడు లవ్ సక్సెస్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో మ్యాక్సిమం నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళందరినీ మాత్రం ఫెయిల్ అయింది ఇట్లానే, కంపాటబుల్ ఇష్యూసే. వీళ్ళది వాళ్ళకి సెట్ కాదు, వీళ్ళు సెట్ కాక. ఇంకా మీరు బ్రోకేనా? ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్? 3.5 years. ఒకటే రిలేషన్ మెయింటైన్ చేసి
వదులుకున్నారు. ఎలా బయటికి వచ్చారు? 1.5 year డిప్రెషన్లో ఉండి బయటకు వచ్చాను. 1.5 year డిప్రెషనా? ఇప్పుడు బ్రేకప్ అయ్యి 2 years అవుతుంది. 1.5 year నుంచి 1.5 year డిప్రెషన్లో ఉండి బయటకు వచ్చాను. ఏం చేశాడు అబ్బాయి? అంటే అంత బ్రోకెన్ ఏం చేశాడు? అంటే హీ గాట్ ఎ బెటర్ ఆప్షన్, ఇంకొక బెటర్ ఆప్షన్ అమ్మాయి దొరికింది. సో ఈవెంట్ అంతే. ఓకే. మరి ప్రేమలో ఉన్నప్పుడు మాటలు చెప్తూ ఉంటారు కదా, నువ్వే నా ప్రపంచం అన్నట్టుగా. సో మీరు విన్న మాటలు ఏంటి? నేను విన్న మాటల, ఎవ్వరేమన్నా నాకు నువ్వే కావాలి బేబీ, ఎవరు ఏమన్నా, నువ్వు మంచిదా అన్నా, నువ్వు చెడదాను అన్నా, మా పేరెంట్స్ వద్దన్నా, కావాలన్నా, నా రిలేటివ్స్ ఆ పిల్ల దగ్గర ఏముంది, ఇంకో బెటర్ ఆప్షన్స్ ఉన్నా, ఎవ్వరేమన్నా సరే నాకు నువ్వే కావాలి, నేను నీతోనే ఉంటాను. ప్రపంచం ఏమైపోయినా సరే చివరి దాకా నేను ఉన్నాను నీతో. ఇంకా చాలానే ఉండే. ఇట్స్ బిన్ 2.5 years అయిపోతుంది కదా, మర్చిపోయాను నేను. మరి 1 year డిప్రెషన్లో ఏం చేశారు? 1 year డిప్రెషన్లో ఏం చేయలేదు. డిప్రెషన్లో బేసిక్లీ జనాలు ఏం చేయరు. ఏం చేయలేదు నేను. అంటే అసలు ఎప్పుడు డే అయ్యేది, ఎప్పుడు నైట్ అయ్యేది, నేను ఎప్పుడు బ్రష్ చేసేదాన్ని, ఎప్పుడు స్నానం చేసేదాన్ని, ఎప్పుడు తినేదాన్ని, ఎప్పుడు పడుకునేదాన్ని, అసలు ఏం చేసేదాన్ని కూడా నాకు తెలిసేది కాదు. మార్నింగ్ లెగుస్తా, ఏడుస్తా, కొంచెంసేపు హ్యాపీగా ఫీల్ అవుతాను, ఫ్రెండ్స్తో వెళ్తాను, మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక్కదాన్ని వచ్చేస్తాను, రూమ్లో ఉంటాను, మళ్ళీ ఏడుస్తాను. ఇదే సైకిల్. అంటే కింద పైన అయ్యేది, కానీ సైకిల్ అయితే ఇదే, చేసే థింగ్స్ అయితే ఇవే. ఓకే. 1.5 year తర్వాత ఐ లైక్ యాక్సెప్టెడ్ థింగ్స్ దట్ ఓకే, దిస్ పర్సన్ ఇజంట్ దేర్ ఇన్ మై లైఫ్ ఎనీమోర్, సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ థింగ్ అండ్ మూవ్ ఆన్, దట్స్ ఆల్. అది నాకు యాక్సెప్ట్ చేయడానికి 1.5 year పట్టింది, అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ నౌ, కంప్లీట్లీ కూల్. ఓకే. తర్వాత ఏ ప్రపోజల్స్ వచ్చాయి చాలానే, బట్ ఐఎమ్ నాట్ రెడీ. ఎందుకు? Now, as of now, I want to focus on my career. అది ఏదో అయినా అవ్వు, లెటెస్ట్ ఒక కంటెంట్ క్రియేటర్గా అయినా అవ్వు, ఒక మోడలింగ్లో అయినా అవ్వు, లేదా యాక్టింగ్లో అయినా అవ్వు, లేదా ఒక డాన్సర్గా అయినా అవ్వు, ఎందులో అయినా సరే ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. ఐ డోంట్ వాంట్ ఎనీ హర్డిల్స్. నేను నీకు టైం ఇవ్వలేను, లేదా నేను నీకు టైం ఇస్తే నేను ఇక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతాను, నేను మళ్ళీ అటాచ్ అయ్యి మళ్ళీ దెబ్బ తాకించుకోవాలనుకోవట్లేదు. సో ఇలా కొన్ని ఉన్నాయి. దట్స్ వై నువ్వు అక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే. మ్యారేజ్ లైఫ్ మరి? పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని లాస్ట్ ట్రావెల్ అవుతా. లైక్ లెటెస్ట్ మమ్మీ గేవ్ మీ ఆప్షన్స్. ఐ మీన్ ఒక అబ్బాయిని తీసుకొచ్చి తలంచుకొని నీటితోనే తాళి కట్టించుకో అని అయితే అందం మా మమ్మీ. ఖచ్చితంగా షీల్ గివ్ మీ టైం. నువ్వు ఫస్ట్ అబ్బాయితో ట్రావెల్ అవ్వు, నీకు ఓకే అనుకుంటే ఇంకొంచెం ట్రావెల్ అవ్వు, తెలుసుకో, ఓకే అనుకుంటే చేసుకుంటావు. లేదు నీకు ఫస్టే స్టార్టింగ్లోనే నీకు ఆ అబ్బాయి వైబ్ నచ్చలేదు, మీ ఇద్దరు కంపాటబుల్ కాదు అని షీ నోస్ హౌ మెచ్యూర్ ఐ యామ్. ఐ గెట్ టు నో, ఓకే ఈ అబ్బాయితో నేను ఉండగలను, అట్లీస్ట్ అడ్జస్ట్ అవ్వగలను, అడ్జస్ట్ అయ్యే వర్త్ ఆ అబ్బాయి అని నాకు అనిపిస్తే ఓకే ఐ ట్రావెల్. లేదా ఫస్ట్ తెలిసిపోయిందంటే నేను డ్రాప్ అయిపోతాను. ఓకే. అండ్ దెన్ షీల్ సర్చ్. ఓకే. మీది బాగా వైరల్ అయినది, ట్రోల్ అయిన వీడియో ఇప్పుడు గుర్తొచ్చింది సడన్గా కంటెంట్ మాట్లాడుతుంటే. ఏంటి, బాయ్ ఫ్రెండ్ ఎందుకు కావాలి మీకు? నేను తినే ఫుడ్ వదిలేసింది, తను తిన్నాను. దానికి కామెంట్స్ చూసుకున్నారా ఒకసారి? నువ్వు యాక్చువల్లీ చాలా కమెంట్స్ వచ్చాయి, అండ్ ఐ నో మ్యాక్సిమం అన్ని చూసుకున్నారా? ట్రోల్స్ చూడలేదు, బట్ కమెంట్స్ అయితే 90% బ్యాడ్ కమెంట్సే వచ్చాయి. ఐ డోంట్ కేర్ బికాజ్ సి ఐ మీన్ ఐల్ టెల్ యూ హౌ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వర్క్స్. లేటెస్ట్ టెక్ మేమిద్దరం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఓకే. వెళ్ళగానే ఫస్ట్ నన్ను అడుగుతాడు, బేబీ నువ్వు ఆర్డర్ చేసుకో. నువ్వు కూడా ఆర్డర్ చేసుకో అని అంటే, లేదు బేబీ నువ్వే ఫస్ట్ ఆర్డర్ చేయు అని అంటే నేను ఆర్డర్ చేస్తాను. 3 items ఏదో ఆర్డర్ చేస్తాను. 3 items ఆర్డర్ చేసిన తర్వాత నేను తింటా. అప్పటికే ఆర్డర్ చేయడు. నేను వెయిట్ చేస్తాను, బేబీ నువ్వు ఆర్డర్ చేయవా అని అంటే, చేస్తాను, నువ్వు తిను, ఫస్ట్ నువ్వు తిను, తర్వాత నువ్వు తిన్నాక నేను ఆర్డర్ చేస్తాను, నువ్వు తిన్నాక నాకు టేస్ట్ చెప్పు ఎలా ఉందో, అప్పుడు నేను ఆర్డర్ ఏదో ఒకటి డైవర్ట్ చేస్తాడనమాట. సరే అని తింటా. ఆ 3 సగం కూడా తినాను నేను. 30% తింటా. తర్వాత వెయిటర్ ఒకవేళ వచ్చి అడిగాడు అనుకో, సార్ మీకేమైనా కావాలి, ఇదే తింటానండి నేను, నాకు తెలిసి ఈ పిల్ల తినదని, అందుకే నేను వెయిట్ చేశాను. ఇప్పుడు ఉండిపోయింది కదా, ఇది నాకు వెళ్ళదు, నేను తినను ప్లీజ్ అని ఇలా ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని చూస్తుంది. సచ్చినట్టు తినాల్సింది నేను, ఎందుకంటే నేను వేస్ట్ చేయలేను. అలా నేను 3 items ఎందుకు చెప్పావు, ఒకటే ఐటమ్ చెప్పుకుని ఒకటే ఐటమ్ తిను అనలేను, ఎందుకంటే తనకి 3 items తినాలని ఉంది, తను తినాలనుకుంటుంది. సో నేను మిగిలిన తినేదాన్ని. సో హీ వాజ్ దాట్ గుడ్. సో అందుకే తింటూ నాకు అది గుర్తొచ్చింది అనమాట. యాక్చువల్లీ ఆ రోజు నేను వదిలేస్తున్నాను అనమాట. నా ఫ్రెండ్ని అడిగాను, తినవచ్చు కదా వేస్ట్ చేయకు అని. కావాలంటే ఒక బాయ్ ఫ్రెండ్ని ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసుకో,
ఇప్పుడు ఎవరికో ఒకరికి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ఒక బాయ్ ఫ్రెండ్ వస్తాడు కదా, వాడికి చెప్పు ఇలానే తింటాడులే నీకోసం తిని పెడతాడులే. అప్పుడు వచ్చిందనమాట. ఐ మీన్ ఇది స్ట్రైక్ అయింది నాకు, నిజమే కదా యాక్చువల్లీ నాకు నచ్చింది కావాలి, ఐ మీన్ ఏదైనా ఆర్డర్ చేసుకోమనేవాడు, నేను నచ్చింది ఆర్డర్ చేసేదాన్ని, తినలేకపోయేదాన్ని. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదు, నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్కి నచ్చేది కాదు. సో మేమిద్దరం ఇలా ప్లాన్ చేసాడు. ఫస్ట్ 2-3 టైమ్స్ చూసాడు అనమాట, ఓకే ఈ పిల్ల వేస్ట్ చేస్తుంది, నచ్చింది ఆర్డర్ చేస్తుంది కానీ వేస్ట్ చేస్తుంది అని. అండ్ దెన్ తర్వాత నుంచి ఇది అలవాటు అయిపోయింది దానికి. ఓకే, సడన్గా ఎక్స్ అది గుర్తొచ్చి ఆ వీడియో చేయాల్సి వచ్చింది. నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఎందుకు కావాలని అంటే నేను ఒకవేళ ఏదైనా నాకు నచ్చింది ఆర్డర్ చేస్తాను, నేను ఒకవేళ అది వేస్ట్ చేసినా సరే తను తినేటట్టు ఉండాలి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా కోరికలు? అప్పుడప్పుడు సీజన్ బట్టి బయటకు వస్తుంటాయి అనమాట. ఇలా సడన్గా అడిగితే నేను చెప్పలేను. ఓకే, బాయ్ ఫ్రెండ్ ఎలా కావాలి మరి, అంటే క్వాలిటీస్ అలా అడిగితే నేనేం చెప్పలేను. బేసిక్లీ నా వైబ్ తనకు నచ్చాలి, తన వైబ్ నాకు నచ్చాలి, సింపుల్గా ఉండాలి. కొన్ని ఉన్నాయి, అవి నేను ఎలా డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక టైం సెన్స్ ఉండాలి, నాకు టైం ఇవ్వాలి. అంటే టైం సెన్స్ ఇన్ ద సెన్స్ మూవీ 9 o'clock అంటే వాడు 9:15కి రావద్దు, అట్లీస్ట్ ఒక 15 minutes ముందేనా ఉండాలి మేము అక్కడ, షో స్టార్ట్ అవ్వకుండా ముందు. ఎందుకంటే పర్టికులర్గా మేము వెళ్ళి మూవీ చూడడానికి కదా, సగం మూవీ లేదా పేర్లు అయిపోయినాయిలే మనం వెళ్దాం ఇలా ఉండొద్దు. అడ్వర్టైజ్మెంట్ కూడా చూడాలి, కానీ చూడాలి ఎందుకంటే మనం పర్టికులర్గా మూవీకి వెళ్తున్నాం, రైట్? సో మూవీకి ఐ మీన్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నామంటే టైంకి ఉండాలి, టైం సెన్స్ ఉండాలి. అండ్ నాకు ఎంతో కొంత టైం ఇవ్వాలి. నేను ఒక మెసేజ్ పెడుతున్నా అంటే మెసేజ్కి రిప్లై ఇచ్చేటట్టు ఉండాలి, మరీ చూసి ఇగ్నోర్ చేసి ఉండొద్దు. నేను రీల్స్ పెడితే దానికి రియాక్ట్ అవ్వాలి. మెయిన్ గోల్ ఇక్కడ వస్తుంది అనుకుంటా అమ్మాయిలకి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఒక పోస్ట్ పెడితే దానికి రిప్లై ఎందుకు ఇవ్వలేదు అనేది. అంటే ఇప్పుడు నాకైతే ఆ ప్రాబ్లమే లేదు. నేను రీల్స్ ఎవరికి పంపించట్లేదు, ఎవరైనా పెట్టింది నేను నార్మల్ చూస్తాను, నా ఫ్రెండ్స్ పెట్టింది ఒకేసారి ఫ్రీ ఉన్నప్పుడు అందరూ ఒకేసారి చూసి నేను రియాక్ట్ అవుతాను. లెటెస్ట్ టేక్ ఆ వీడియోకి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోతే వదిలేస్తా. కానీ మ్యాక్సిమం ఇఫ్ ఎట్ ఆల్ అది కామెడీ అయితే నవ్వింది ఆయన, నచ్చింది అయితే లైక్ అని ఇవే నేనైతే చేస్తాను. అట్లీస్ట్ అవి ఏంటంటే చాలా బేర్ మినిమం. నువ్వు అంత కూడా ఇవ్వలేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేననే కాదు ఏ అమ్మాయి నీతో ఉండలేదు. ఒక అమ్మాయి ఉంటుందంటే తన మనసు చంపుకొని ఉంటుంది, దట్స్ ఆల్. నేను అడిగేవి చాలా బేర్ మినిమం, చాలా చిన్నవి. టైం ఇవ్వు, టైం నీకు అవ్వట్లేదు, యూఆర్ సో బిజీ అంటే వీక్లీ ట్వైస్ కూడా నువ్వు ఇవ్వలేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం నీకేం తెలుస్తుంది, నీకోసం నాకేం తెలుస్తుంది, అంతే కదా. సడన్గా పెళ్లి చేసుకొని డివోర్స్ తప్ప. ఎగ్జాక్ట్లీ. సో కొంచెమైనా అంటే కంపాటబిలిటీ లెవెల్స్ మా ఇద్దరిది మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ స్టైల్ తనకు నచ్చాలి, తన లైఫ్ స్టైల్ నాకు నచ్చాలి. తను నేను చేసే ఐ మీన్ నా ప్రొఫెషన్ తను యాక్సెప్ట్ చేయగలగాలి. తను చేసే ప్రొఫెషన్ ఏదైనా సరే నాకు యాక్సెప్ట్ చేసే అంత నాకు ఉండాలి. ఇట్లా కొన్ని యాక్సెప్ట్ చేస్తుండేనా అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు? ఇప్పుడు బాయ్ చెప్పిన మాట వినాలి అని లేదు కదా 100%. నేను ఖచ్చితంగా వింటా. నా బాయ్ ఫ్రెండ్ ఏం చెప్తే అది ఆ గీత నేను దాటను. లెటెస్ట్ టేక్ నాకు ఇష్టమైనా సరే నేను ఏడ్చుకుంటా అయినా ఒప్పించుకుంటాను, కానీ వాడు ఒక్కసారి వద్దన్నాడు అంటే ఆ గీత నేను దాటను. ఓహో, అంత లవ్ చేసి లవ్ ఎందుకు దక్కలేదు లాస్ట్కి? అంతే, నేను వదులుకోలేదు కదా. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, నేను వదులుకోలేదు కదా. కాంట్ హెల్ప్. మనం ఒకరిని ఫోర్స్ చేయలేం కదా నా లైఫ్. తర్వాత ఎప్పుడు కాల్ మెసేజ్ తను చేయలేదా మీకు? మీరు 1 year డిప్రెషన్లో ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలే? అదే ఎలా కాంటాక్ట్ అవుతా, తన లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది, తనతో ఉన్నాడు. ఇందాక గర్ల్స్ గ్యాంగ్ గురించి మాట్లాడారు, తాగినప్పుడు డిప్రెషన్లో ఎక్స్ని గెలుకోవడం మాట్లాడడం, అలా ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు, నో. అంటే నా ఫ్రెండ్స్ చాలా ట్రై చేశారు, అరే ఏడుస్తుందిరా, ఏమి ఏడుస్తుందిరా, ఎందుకురా ఇలా చేసా, ఏట్రా అని బాధ. ఆ అబ్బాయి ఏం చెప్పారో ఈ ఫ్రెండ్స్ నాకు చెప్పారు ఆబ్వియస్గా, ఎందుకంటే నేను హర్ట్ అవుతానేమో అని. బట్ నాకు తెలిసేది ఏంటంటే వీళ్ళు జోష్లోనే కాల్ చేసేస్తారు తాగేసి. అప్పుడు అంటే మేబీ ఒక 2-3 times అలా అయ్యి ఉంటుంది అంతే. ఆ 2-3 times కూడా అవుట్ ఆఫ్ జోష్ చేస్తారనమాట. బట్ ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్ విత్ హిమ్ అండ్ మేబీ హీ ఆల్సో డోంట్ వాంట్ టు టాక్ విత్ మీ, దట్స్ ఆల్. ఓకే, గర్ల్స్ థింగ్స్ చెప్పండి. గర్ల్స్ థింగ్స్ పర్టికులర్గా ఏమి ఉండవు. వీఆర్ సో సింపుల్. I don't know about other girls. I just love if at all about myself, I love to travel. అంటే తిరగడం. అది మాదాపూర్ నుంచి ఏమంటారు ఎల్బీ నగర్ అవ్వచ్చు, ఎల్బీ నగర్ నుంచి మాదాపూర్ అవ్వచ్చు, బట్ తిరగడమే నాకు సరదాగా. అలా బయట తిరగడం ఇష్టం, బయట తిరుగుతాం. షాపింగ్ ప్రతి అమ్మాయికి ఇష్టం. షాపింగ్ అంటే ఓన్లీ క్లోత్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ లేదంటే ఫుట్వేర్ అనే కాదు. షాపింగ్ మేమే ఎనీథింగ్. ఒక బొట్టు కొనుక్కున్న షాపింగే, రైట్? ఒక ముక్కు పొడు కొనుక్కున్న షాపింగే.
రింగ్స్ కొనుక్కున్న షాపింగ్, ఏం కొన్న షాపింగే. సో సరదాగా అలా తిరుక్కుంటా చూసి ఏదైనా నచ్చింది తీసుకోవడం, నచ్చదు. షాపింగ్ ఈజ్ షాపింగ్. సో షాపింగ్ చేయడము ఇష్టమే, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం. ఎందుకంటే నేను నా డిఫరెంట్ జోనర్ ఫ్రెండ్స్ని ఒకే దగ్గర కలపలేను, ఎందుకంటే వీళ్ళకి పడుతుందో లేదో తెలియదు. సో నేను అందరికి టైం ఇచ్చుకోవాలి, ఇస్తుంటా. నా ఫ్రీ టైంలో నా ఫ్రెండ్స్కి నేను నా టైం ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం. దట్స్ ఆల్. ఎక్కువ పెద్ద ఏం ఉండవు. ఏంటి గోల్ ఏంటి అసలు కంప్లీట్గా? టు బికమ్ ఏ వెల్ నోన్ స్టార్. స్టార్ డజంట్ మీన్ టు బీ అన్ యాక్ట్రెస్ ఆర్ ఎల్స్ అ biggest model or something. Well-known actress, I mean well-known star in the sense, okay ఇలా I mean let us take, నేను ఇలా ఆఫీస్కి వచ్చాను, ఆఫీస్కి రాగానే అట్లీస్ట్ ఒక్కలైనా ఇట్లా గుర్తుపట్టేలా అనమాట. మీరు మనీషా కదా, ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆఫ్ యువర్స్, బాగుందండి అందులో మీ క్యారెక్టర్ బాగుంది. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ సీన్ యువర్ సీరియల్, ఇఫ్ ఎట్ ఆల్ ఐ మీన్ టు సీరియల్స్, మీ సీరియల్స్ చూస్తుంటా బాగుంటాయి. ఇలా ఏదైనా వెల్ నోన్, అందరికీ ఒక గుర్తింపు అంతే. ఓకే, డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి కొంచెం ఈ డ్రెస్సింగ్ అనేది. నిజంగానే డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇంపార్టెంటా ఒక గర్ల్కి? మన సొసైటీలో ఏంటంటే స్కిన్ రివీలింగ్ ఉంటే, స్కిన్ షోయింగ్ ఉంటే తను బ్యాడ్, యూజ్ చేయని వర్డ్ యూజ్ చేసేస్తారు అది అని. బట్ వై డూ దట్ మ్యాటర్స్? అది తన ఇష్టం కదా, తను ఎలా డ్రెస్అప్ అవ్వాలనుకుంటున్నాను. లెటెస్ట్ టేక్, ఈ డ్రెస్లో నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అందుకు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. లెటెస్ట్ టేక్, ఇంకొక అమ్మాయి చుడిదార్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, లేదా చుడిదార్ వేసుకుంటుంది. లేదా ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్ వల్ల వేసుకోవాల్సి వస్తుంది, తనకి వేసుకోవాలనుకున్నాం ఫ్యాషన్గా, తను వేసుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రెస్ట్రిక్షన్స్ వల్ల. లెటెస్ట్ టేక్, ఒక అమ్మాయి వేసుకుంటుంది, నీకు నచ్చితే నువ్వు చూడు, నచ్చకపోతే నీకు సిగ్గేస్తుందా కళ్ళు తిప్పేసుకో. నీకు కాన్సన్ట్రేటెడ్గా చూడాలని ఉందా, అరే ఈ అమ్మాయి ఏంటి తేడాగా వేసుకుందని చూసుకో, నీలో నువ్వు కమెంట్ పాస్ చేసుకో. ఆపోజిట్ పర్సన్కి కమెంట్ పాస్ చేయాలి అవసరం లేదు, ఎందుకంటే షీ నోస్ వాట్ షీ ఈస్ వేరింగ్. నాకు తెలుసు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నాకు తెలుసు. నువ్వు చెప్పినంత వరకు నేను గుడ్డిదాన్ని కాదు. నాకు ఏ కలరో తెలియకపోవడానికి, ఏ ప్యాటర్న్ ఉందో తెలియకపోవడానికి, ఎంత షార్ట్ ఉందో తెలియకపోవడానికి, ఐ నో వాట్ ఐమ్ వేరింగ్. నేను సెన్సెస్లోనే ఉన్నా. నీకు నచ్చితే నువ్వు చూడు, లేదంటే వెళ్ళిపో. అంతేగాని ఇంకొకరి డ్రెస్సింగ్ మీద కమెంట్ చేయకు, నీకు అవసరం లేదు. నువ్వు అనుకో, ఒక వీడియో లేదంటే ఒక రీల్ తీసి నువ్వు కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి నువ్వు టైప్ చేసి పోస్ట్ చేసే అంత టైం ఫ్రీ ఉంది నీకు, అదేదో నువ్వు అనుకో. లేదంటే నీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకోవాలి, చూడరా పిల్ల, దట్స్ ఎనఫ్. అండ్ ఐ బిలీవ్ పర్సనలీ, నాకు ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్ ఇస్తావో నేను అదే వేసుకుంటాను, నో మ్యాటర్ వాట్. ఎవడేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు డ్రెస్ కొన్నావా నాకు, నువ్వు డబ్బులు ఇచ్చావా నాకు, నువ్వు నన్ను పెంచి పోషిస్తున్నావా, వై డూ ఐ ఈవెన్ కేర్ అబౌట్ యూ? నువ్వు చూస్తే చూడు, లేదంటే లేదు. నువ్వు ఇలా దారుణంగా ఇలా పట్టి చూసినా సరే ఐ డోంట్ కేర్. ఇంకా నేను చూపిస్తే చూసుకో. అలా ఎవరన్నా చూసారా? చూస్తారు. చూస్తే నేను అంటే బండి మీద వెళ్తున్నప్పుడు కూడా ఆపిస్తాను అనమాట. నేను ఒకసారి బండి ఆపేసి చూసుకో అన్న అంటే ఇలా తొంగి చూసేస్తున్నావు కదా, పర్లేదు నేను ఆగుతాను. చూస్తావా, ఫోటో కావాలా నీకేమైనా? ఇలా ఇంత ఎంబారెస్ చేస్తాను నేను రోడ్డు మీద ఎవరైనా అలా చూస్తే. అంటే నేను నార్మల్గా అంత పట్టించుకోను, ఎందుకంటే నేను ఎవరిని చూడను. లేటెస్ట్ నేను ఫుల్ సైక్లో ఉన్నా, చిరాకులో ఉన్నా, ఇంకేదో చిరాకులో ఉన్నాను. నన్ను అలా చూసుకుని ఇలా చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది కదా ఎవరికైనా పక్కన. అప్పుడు ఇలా చేస్తాను, నేనేం చూడలేదు మేడం, నేనేం చేయలేదు మేడం, ఏం లేదు మేడం అనుకోని వాడే వెళ్ళిపోతాడు. పెద్ద పట్టించుకోను నేను, బికాజ్ ఇట్స్ మై లైఫ్ అండ్ ఐ నో వాట్ ఐఎమ్ వేరింగ్ అండ్ ఐ లవ్ టు బి వేరింగ్ దిస్ డ్రెస్సెస్, దట్స్ ఆల్. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే పేరెంట్స్ ఏం రిస్ట్రిక్ట్ చేయరా మిమ్మల్ని? డ్రెస్సింగ్ విషయంలోనా లేదంటే నా కెరియర్ విషయంలోనా? బోత్ ఈజ్ లైక్, ప్రతి ఇంట్లోని కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. లెటెస్ట్ టేక్, ఇఫ్ ఐఎమ్ వేరింగ్ లైక్ దిస్, ఆబ్వియస్లీ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయరు. లెటెస్ట్ టేక్, ఐఎమ్ వేరింగ్ బికినీస్, ఆబ్వియస్లీ రెస్ట్రిక్ట్ చేస్తారు. లేదంటే ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ వేరింగ్ షార్ట్స్ అండ్ గోయింగ్ అవుట్, ఐ మీన్ వేరింగ్ షార్ట్స్ ఇంట్లో ఉండడం ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఆర్ ఎల్స్ వేరింగ్ షార్ట్స్ ఇన్ ఏ పార్టీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. వేరింగ్ షార్ట్స్ అండ్ గోయింగ్ ఇన్ పబ్లిక్, ఆబ్వియస్లీ వాళ్ళు వద్దనే అంటారు, రైట్? అంత సెన్సెస్ నాకు కూడా ఉంది. నేను ఒక మూవీలో చూసాం, చాలా ఎక్స్పోజింగ్గా ఉంటుంది కదా. ఒక మూవీ అంటే రీసెంట్ మూవీనా, ఐ మీన్ పోస్ట్లోని, ఐ వోంట్ సే చాలా ఎక్స్పోజింగ్, ఇట్స్ క్లీవేజ్ షోయింగ్, దట్స్ ఆల్. శారీ, బ్లౌజ్ ఇస్ క్లీవేజ్ షోయింగ్. ఈవెన్ నేను క్లీవేజ్ షోయింగ్ కూడా ఐ బేసిక్లీ డోంట్ లైక్, బట్ ఫస్ట్ టైం నేను ఓపెన్ అప్ అయ్యి, సరే ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా చేద్దాం, ఏం ట్రోల్స్ వస్తాయో చూద్దాం, ఏం బ్యాడ్ కమెంట్స్ వస్తాయో చూద్దాం, ఎవరేమంటారో కూడా చూద్దాం. ఎందుకంటే ప్రతిసారి ప్లెయిన్ క్యారెక్టర్స్ చేయలేము.
ఎందుకంటే నేను చేసే ఫిల్టర్ అవుట్స్లోనే ఇది కూడా ఇవి కూడా నేను తీసేసాను అనుకో, నాకు ఆఫర్సే రావు, నాకు అసలు ఛాన్సెసే రావు. సో నేను ఇది తీయాలనుకోలేదు నా లైఫ్లో నుంచి. లెటెస్ట్ టేక్, చూద్దాం ఏమవుతుంది. ఏం అవ్వలేదు. మై ఫ్రెండ్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఓకే, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. నీ యాక్టింగ్ చూసుకో. ఓకే, జనాలు ఒకవేళ నీ క్లీవేజ్ని ఒకవేళ పాయింట్అవుట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు క్లీవేజ్నే పాయింట్అవుట్ చేస్తారు, వాడి ఫేస్ని చూడ్డు, వాడు నీ యాక్టింగ్ని చూడ్డు. సో నువ్వు పట్టించుకోక, నీ యాక్టింగ్ నీ ఫేస్ని చూసిన వాళ్ళు నీ యాక్టింగ్ ఫేసే చూస్తారు, క్లీవేజ్ని చూడు. యా, దట్స్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. సో ఐ డోంట్ కేర్. ఓకే, అంటే మీ ఇంట్లో ఎంతమంది మీరు? నేను ఒక్కదాన్ని. మీరు ఒక్కరే? ఓకే. అంటే మమ్మీ నిజంగా మీరు అంటున్నారు కదా, నేను ఒక దగ్గర విన్నాను, అసలు నేను ఇలా ఉండడం మా మమ్మీకి అసలు ఇష్టం ఉండదు అని. పేరెంట్స్ ఇద్దరికి నచ్చవు. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీలో దే వాంట్ సమ్ ట్రెడిషనల్ గర్ల్ విత్ డూయింగ్ సమ్ కార్పొరేట్ జాబ్. దే డోంట్ వాంట్ మీ ఇంటూ దిస్ గ్లామర్ ఇండస్ట్రీ. కార్పొరేట్ జాబ్ ఎవరైనా చేస్తారు. దే హ్యావ్ టు థింక్ లైక్ దిస్. నేను ఎంత వాళ్ళకి పాలిష్ చేసినా ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏంటంటే వాళ్ళు చెప్తాను అనమాట ప్రతిసారి, కార్పొరేట్ జాబ్ నేను కూడా చేయగలను. ఈవెన్ ఐ హ్యావ్ డన్ MBA in HR కదా, నేను కూడా చేయగలను. బట్ ఐ చూస్ మై టాలెంట్ వే. నాకు ఈ టాలెంట్ ఉంది, నేను అటు వెళ్తాను. లెటెస్ట్ టేక్, నాకు ఒక కొడుకు, నాకు ఒక కూతురు, షీ ఆర్ హీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్పోర్ట్స్ లేదంటే మ్యూజిక్, నేను వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్ ఇంకొకరికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉండదు. వాళ్ళకు ఉన్నది టాలెంట్ మనం ఎంకరేజ్ చేయాలి, దాన్ని పాలిష్ చేయాలి. నువ్వు అట్లీస్ట్ టాలెంట్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నావు, అట్లీస్ట్ డిస్కరేజ్ చేయకు. నేను అదే చెప్తాను. ఐ కెన్ స్టాండ్ బై మై సెల్ఫ్. మీ సపోర్ట్ కూడా వద్దు, డిస్కరేజ్ చేయొద్దు చాలు. ఈ ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు నాకు చాలు. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు? ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ బికాజ్ ఏ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుందో తెలీదు, ఏ ప్రాజెక్ట్ నిజంగానే నేను వర్క్ చేస్తానో తెలీదు. సో ఇప్పుడనే కాదు, అది ఇట్స్ మై బేసిక్ ఎథిక్స్ దట్ ఫస్ట్ నుంచి కూడా నేను ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తానో నేను ఎవరికైనా ఏదైనా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు అనే నేను అంట. సో ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ సెల్ఫ్ హౌ దే గోనా డూ. బట్ ఇట్స్ మై లైఫ్, సో ఆబ్వియస్లీ వాళ్ళకి అగేన్స్ట్ అయినా సరే నేను చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, బికాస్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో సైనింగ్ ఆఫ్ కీర్తి.